బ్రేకింగ్ న్యూస్ కాకినాడ పోర్ట్ కేసులో ఏపీసీఐడి దూకుడు పెంచింది. అరబిందో శరత్ చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన మాత్రం ఈ నెల 24న విచారణకు హాజరవుతానని తెలిపారు. మరోవైపు ఆడిటింగ్ కంపెనీ కూడా సీఐడి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆడిటింగ్ కంపెనీ డైరెక్టర్లు సుందర్, విశ్వనాథ్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి? చూసుకుంటే కాకినాడ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ వ్యాపారానికి సంబంధించి కూడా పోర్టులో ఏదైతే 41.12% బలవంతంగా వాటాలు రాయించుకున్నారనేది కూడా ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. 6గురితో కూడుకున్న బృందం. ఈ బృందానికి సంబంధించి ఇప్పటికే కాకినాడ చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం, అక్కడ ఉన్న వివరాలను కూడా సేకరించింది. తాజాగా అక్కడ ఒక క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తున్న సిట్ బృందం ఎవరైతే దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ రోజు ఏదైతే కంపెనీ ఆడిటర్లు ఎవరైతే ఉన్నారో సెక్టర్లు సుందర్ అలాగే విశ్వనాథ్ వీరిద్దరిని కూడా దాదాపుగా 8 పేజీల చొప్పున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అలాగే ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో శరత్ చంద్రారెడ్డి అరవిందో చైర్మన్ కి సంబంధించి ఆయన్ని కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24వ తేదీన తాను విచారణకు హాజరవుతానని చెప్పి సిట్ అధికారులు కూడా రిప్లై నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరొకవైపు ఈ కేసుకు సంబంధించి కూడా ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి అలాగే ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇవాళ రేపట్లో సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ముందుగా కింద నుంచి అంటే ఎవరైతే డైరెక్టర్లు ఆ దాంట్లో పనిచేసిన సిబ్బంది ఉన్నారో వారిని ఒక్కొక్కరుగా విచారణ చేపట్టి వారి వద్ద నుంచి డేటా సేకరించిన తర్వాత పెద్దవారిని విచారించాలని చెప్పి సిఐడి భావించినట్టు తెలుస్తోంది. సో దానిలో భాగంగా కింద నుంచి ఎవరైతే దిగువ స్థాయిలో ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా విచారణ చేపడుతూ ఫైనల్ గా ఎవరైతే A1, A2, A3 కూడా విచారించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.